మన దేశంలో అన్క్లెయిమ్డ్ మనీ మొత్తం బ్యాంకుల్లో మూలుగుతూ ఉండే డబ్బులు మొత్తం 67,000 కోట్లు అని చెప్పి ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నది. అన్క్లెయిమ్డ్ మనీ అంటే మీ అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను. 10 సంవత్సరాలుగా మనం వాడే కరెంట్ అకౌంట్లు, సేవింగ్ అకౌంట్లు, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ను యూటిలైజ్ చేసుకోకుండా వదిలేస్తే అవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్క్లెయిమ్ లిస్ట్లోకి చేరుకుంటాయి. ఇలా చేరుకున్న అమౌంట్ మొత్తం ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి డిఈఏ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డిఈఏ అనేది ఆర్బీఐ 2014లో ఇంట్రడ్యూస్ చేసి ఉన్నది. అంతకుముందు ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ అన్క్లెయిమ్డ్ మనీని వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా అవైలబిలిటీ అయితే ఉండింది. మన బ్యాంకులు సన్నోళ్ళు కాదు కదా, అందుకే ఆర్బీఐ ఇలాంటి రూల్ తీసుకొచ్చింది. చాలా మంచి పరిణామం. ఇందులో ఎవరైనా వారసులు ఉండి క్లెయిమ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే యూడీఏఎం అని చెప్పి ఒక వెబ్సైట్ ఆర్బీఐ తీసుకొచ్చి ఉన్నది. ఇందులో సంబంధించిన డాక్యుమెంట్స్తో మీరు లాగిన్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే మీకు ఒక పిన్ జనరేట్ అవుతుంది. ఆ పిన్ మనం బ్యాంక్కి తీసుకెళ్తే అక్కడ మీరు ఆ డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఆర్బీఐ తీసుకొచ్చి ఉన్నది. దీనికోసం ఆర్బీఐ 100 days 100 ఫేస్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా తీసుకొచ్చి ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐలో 19,000 కోట్లు, ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిలో 2,000 కోట్లు ఈ అన్క్లెయిమ్డ్ మనీ ఉన్నట్టుగా ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా 67,000 కోట్లు అంటే ఇది చాలా పెద్ద లెక్కే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.